VD12 విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ సినిమాకి సంబంధించిన టీజర్ మాత్రం ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతుంది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్స్ అందరు కూడా దీని గురించే మాట్లాడుకుంటారు. సో నిజంగానే దూసుకెళ్తుందా? ఖచ్చితంగా దీని 24 hours వ్యూస్ ఏవైతే చూసుకుంటే కనుక అది ఇప్పటికే ఆల్రెడీ దగ్గర 24 hours దాటి 48 hours కూడా అయిపోయినట్టుంది. సో మరి చూసుకుంటే కనుక వ్యూస్ భయంకరమైన వ్యూస్, అంటే టైర్ 2 హీరోలతో పోలుస్తారు విజయ్ దేవరకొండ గారు, నాని గారు, నాగ చైతన్య గారు, సో అండ్ సో హీరోలతో పోలుస్తారు. సో రామ్ పోతినేని గారు వీళ్ళందరితో కలిపి పోల్చినప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక మెట్టు ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ టీజర్ రెస్పాన్స్ చెప్తుంది, అంటే ఈయన కోసం ఈయనకు ఒక హిట్ పడితే ఎట్లా ఉంటుంది, అంటే విజయ్ దేవరకొండ ఒక హిట్ కొడితే మార్కెట్ ఎలా ఉంది. ఏదో ఫ్లాప్స్ వస్తే ఓకే, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. సినిమా ఫ్లాప్ అయితే ఒక ఫ్లాప్ అయినా కూడా 30 కోట్ల దాకా తీసుకొచ్చే మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి అరే ఎందుకు ఫ్లాపులు పడుతున్నాయి అందరూ బాధపడుతున్నారు. మరి కింగ్డమ్ మాత్రం ఈసారి అయితే హిట్ కొట్టేలా కనపడుతున్నారు. వ్యూస్ చూస్తుంటే దగ్గర మొత్తం అన్ని భాషలో కలుపుకుని 50 million దాకా అయిపోయినట్టుంది. సో మరి ఎక్కడ కూడా నాన్ స్టాప్ గా పోతుంది అన్నమాట టీజర్. ఇది హిందీలో కూడా సామ్రాజ్య అనే పేరుతో వస్తుంది. సో క్లియర్ క్రిస్టల్ గా విజయ్ దేవరకొండ గారు కొంచెం హిందీ మార్కెట్ కూడా ఉంది. సో లైగర్ లాంటి సినిమా ఫెయిల్ అయింది, కానీ ఈసారి కింగ్డమ్ అయితే ఫెయిల్ అవ్వదు అని అయితే కనపడుతుంది. అట్లానే మళ్ళీ ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు కూడా చాలా డీప్ గా వర్క్ చేసినట్టు కనపడుతున్నారు టీజర్ చూస్తుంటే. సో మరి ఇంకా ఈ టీజర్ లుక్ మాత్రం అంతా కూడా రఫ్ ఆడించిందని చెప్పాలి. విజయ్ దేవరకొండ గారి కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రై చేసినట్టు కనపడుతుంది. సో ఇంతకు ముందు డైరెక్టర్ గారు కూడా జెర్సీ, అట్లానే మళ్ళీ రావా అని సుమంత్ గారితో ఒక సినిమా. సో ఈ 2 సినిమాలు ఇది 3వ సినిమా అనమాట. యాక్చువల్గా ఇది రామ్ చరణ్ గారు చేయాలి ముందు, అనుకోకుండా ఆయన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ గారికి షిఫ్ట్ అయింది అనమాట. అంటే రష్మిక మందన క్రేజ్ కూడా దీనికి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీజర్ వచ్చిన వితిన్ మినిట్స్ లోనే ఆమె రియాక్ట్ అయ్యి దీని గురించి ఏట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేషనల్ క్రష్ ఉండే, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్ అయింది. టీజర్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి వస్తే ఈయన రియాక్ట్ అవడం, ఈ టీజర్ వస్తే ఆమె రియాక్ట్ అవడం. ఎందుకంటే వాళ్ళు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారని కూడా అందరికీ వార్తలు వస్తున్నాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా సపోర్ట్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది రష్మిక గారు దీంట్లో ఉన్నారని కూడా డౌట్ పడుతున్నారు. సో మరి దీంట్లో హీరోయిన్ ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు, కానీ మరి అసలు గౌతమ్ తిరునూరి గారు ఏం ప్లాన్ చేసుకున్నారు, సినిమా ఎట్లా ఉండబోతుంది. యాజ్ ఆఫ్ నౌ టాలీవుడ్ లో అందరు హీరోల అభిమానులు అయితే దీనిపైన చాలా పాజిటివ్ గా రెస్పాండ్, అంటే ఎక్కడ నెగిటివిటీ వచ్చేది వరకు విజయ్ దేవరకొండకి, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివ్ గా దూసుకుపోతుంది అనమాట. సో చూద్దాం ఎప్పుడు డే 1 నుంచి ఎట్లా కొడుతుందో ఈ సినిమా అనేది.